గృహజ్యోతి స్కీమ్ ఉంది. గృహజ్యోతి స్కీమ్లో 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటూ అప్ టు 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ఇస్తారు. దీన్ని కూడా 27th ఫిబ్రవరి రోజు లాంచ్ చేయడం జరిగింది. సో 27th ఫిబ్రవరి రోజు 500 రూపీస్ పర్ సిలిండర్ స్కీమ్ లాంచ్ అయింది. తర్వాత గృహజ్యోతి స్కీమ్ అప్ టు 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ లాంచ్ అయింది. అయితే 200 యూనిట్స్ వరకు వాడే వారికి జీరో బిల్ వస్తుంది, వాళ్ళకి ఏం బిల్లు రాదు. అది ఏ ప్రొవిజన్ కింద వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 108 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రొవిజన్ కింద వాళ్ళకి జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెక్షన్ నంబర్ ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది దీనికి సంబంధించి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆధార్ నంబర్ కంపల్సరీగా ఉండాలి, వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, ప్రజాపాలనలో ఈ స్కీమ్ కోసం అప్లై చేసి ఉండాలి. సో ఈ 3 కంపల్సరీ. ఒకటేమో ఆధార్ నంబరు, వైట్ రేషన్ కార్డ్ ఫ్యామిలీ అయి ఉండాలి, ప్రజాపాలన అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండాలి. ఇవి 3 కంపల్సరీ. అయితే ప్రజాపాలన మీరు చూసుకున్నప్పుడు ఇంకొక డౌట్ మీకు రావచ్చు, ఇప్పుడు ఎవరైనా అప్లై చేయకపోతే నెక్స్ట్ టైం ఏంటి అని. సిఎస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రజాపాలన అప్లికేషన్స్ ప్రతి 3 to 4 months తర్వాత కలెక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే కొత్తగా ఎవరైనా అప్లై చేయాలి, ఇంతకుముందు అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వెసులుబాటు కోసం కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది.